ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో జల ప్రళయం సృష్టిస్తోన్న బుడమేరు ఒక వాగు. ఇది మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. బుడమేరును విజయవాడ దుఃఖదాయినిగా పిలుస్తారు. ఈ వాగు వరదను నివారించడానికి వెలగలేరు గ్రామం వద్ద డ్యాంని నిర్మించారు. ఈ డ్యాం నుంచి ఒక కాలువను నిర్మించారు. దీన్ని బుడమేరు డైవర్షన్ ఛానల్ గా పిలుస్తారు. ఈ కాలువ వెలగలేరు నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తాజా భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడింది. వెలగలేరు డ్యాం వద్ద 11 షట్టర్లను 11 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదలటంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపైన పడింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కృష్ణా వరద వెనక్కుతన్ని ఎన్టీపీఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు వచ్చాయని తెలుస్తోంది. అందువల్లే వెలగలేరు డ్యాం షట్టర్లను శనివారం రాత్రే ఎత్తడంతోనే విజయవాడను వరద ముంచెత్తినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. వరదలు ఒక్కసారిగా పోటెత్తడంతో విజయవాడ వాసులు ముంపునకు గురయ్యారు. ఎవరిని తట్టినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి. విజయవాడలోని కరకట్ట వద్ద ఉన్న చర్చ్లో 30కి పైగా ప్రజలు వరదలో చిక్కుకుపోయారని, నిన్నటి నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నా ఒక్కరు కూడా కనికరించడం లేదంటూ మహిళలు బోరుమంటున్నారు. వారి కోసం ఆహార పొట్లాలు తీసుకుని తిరిగి వెళ్దామన్నా బోట్లు లేవంటూ బాధితులు విలపిస్తున్నారు. సరే తోటవారి వీధి అయ్యి అటు ఇటు సింగనర్ దగ్గర ఉన్న వాళ్ళందరూ డాబాల్లో సేఫ్గా ఉన్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు. బలగలు లేని మాలాంటి పేదోళ్ళు వాటికి తీసుకురావట్లేదు. 30 మంది ఉన్నారు సార్ చర్చిలో. కండ్రిగా కట్ట రోడ్డు చివర 30 మంది ఉన్నారు సార్. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సార్. ఉన్నారు సార్. తెలియదు సార్. ఫోన్లు అందుబాటులో లేవు సార్. ఎంకేపీ స్కూల్ లోపల పైన ఉన్నారు సార్. పచ్చిపాతం పేషెంట్ కాలు ఇరిగిపోయి 2 చిన్న పిల్లలు వేసుకుని తల్లి సార్ అన్నట్టు తిండి లేదు ఏం లేదు సార్. పైన ఉన్నారు సార్. తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేవారు సార్. పొద్దున్న నుంచి 5ంటికి అంత తిరుగుతా సార్. కానీ సార్ రెస్పాన్స్ లేదు. ఏమైపోయారని భయం వస్తుంది సార్. నేను రాలే సార్. నిన్న పొద్దున వచ్చేసి అలా అక్కడ ఉండిపోయారు సార్. ఏమైపోయారో అని భయం వస్తుంది సార్. చిన్న పిల్లలు సార్. పాలు తాగే సార్. నిన్న సాయంకాలం నుంచి ఊరు నుంచి వచ్చి పిల్లలు ఆయనకి చెప్పు ఓట్ల కోసం మొత్తం ఓటుతారు. అయ్యో బోట్లు ఎందుకు సార్? అవన్నీ సోయింగ్ కోసమా? అవన్నీ సోయింగ్ కోసమా? లారీల్లో కనీసం పరిగొచ్చి ఒక్క బోట్ ఇచ్చి పంపిస్తాం. 30 మంది వస్తారుగా. పెద్ద పెడితే ఈ సోయింగ్ చిన్న పెడితే ఎంతమంది వస్తారు సార్? వరస్ట్. అసలు కనీసం రెడ్ అలర్ట్ అన్నా జారీ చేయలేదు. అసలు కనీసం మొత్తం నిన్న ఉదయం 6 గంటలకి కరెంటు పోయింది. నీళ్లు ఫుల్ వచ్చినాయి. ఒక్కడు అనుకున్నోళ్ళు లేడు. ఊరికని పైన రౌండ్లు వేస్తున్నారు. చెప్తున్నా కదా, నేను హార్డ్ కోరు, నేను కరుడు కట్టిన. నేను అందుకనే మీ సాక్షిలో మాట్లాడడానికే వచ్చా. ఎంత వరస్ట్గా అంటే ఇదిగో యువగలం బోట్లు కాదు, వరస్ట్ ఉంది సిచ్యువేషన్. నీళ్లు కనీసం తినడానికి ఈ కరెంట్ అయితే నిన్న పొద్దు నుంచి లేదు. సెల్లుల్లో లేదు, అసలు ఏమీ లేదు. నేను నడుచుకుంటూ వచ్చాను. ఎందుకు? మా పిల్లలని పడవలో తీసుకొద్దామని. ఒక్క పడవన్న ఉందన్న. పోనీ ప్రైవేట్ పడవలన్నా పెట్టచ్చు కదా. పెడితే డబ్బులు ఇచ్చన్నా తీసుకెళ్తాం కదా. అవి బెటరు. పోనీ మీరు పెట్టినవి సేవ చేయరు. లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు. వరస్ట్. అసలు కనీసం రెడ్ అలర్ట్ అన్నా జారీ చేయలేదు. అసలు కనీసం మొత్తం నిన్న ఉదయం 6 గంటలకి కరెంటు పోయింది. నీళ్లు ఫుల్ వచ్చినాయి. ఒక్కడు అనుకున్నోళ్ళు లేడు. ఊరికని పైన రౌండ్లు వేస్తున్నారు. చెప్తున్నా కదా, నేను హార్డ్ కోరు, నేను కరుడు కట్టిన. నేను అందుకనే మీ సాక్షిలో మాట్లాడడానికే వచ్చా. ఎంత వరస్ట్గా అంటే ఇదిగో యువగలం బోట్లు కాదు, వరస్ట్ ఉంది సిచ్యువేషన్. నీళ్లు కనీసం తినడానికి ఈ కరెంట్ అయితే నిన్న పొద్దు నుంచి లేదు. సెల్లుల్లో లేదు, అసలు ఏమీ లేదు. నేను నడుచుకుంటూ వచ్చాను. ఎందుకు? మా పిల్లలని పడవలో తీసుకొద్దామని. ఒక్క పడవన్న ఉందన్న. పోనీ ప్రైవేట్ పడవలన్నా పెట్టచ్చు కదా.
పెడితే డబ్బులు ఇచ్చన్నా తీసుకెళ్తాం కదా, అవి బెటరు. పోనీ మీరు పెట్టినవి సేవ చేయరు, లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు.